యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము, దావీదు రాసిన కీర్తనలు 32 అధ్యాయము 2వ వచనము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. పరిశుద్ధాత్మను పొందుకొని కూడా చాలామంది కపటమైన ప్రేమ చేత ఉంటూ ఉంటారు, మోసభరితమైన ప్రేమ చేత ఉంటూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అంటే ఎటువంటి మచ్చ డాగు ఎటువంటివి కూడా ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనల్ని సరిచేస్తూ ఉంటాడు. సరిచేసేటప్పుడు లోబడాలి. ఆ లోబడకుండా చాలామంది ఎలా ఉంటారంటే ఆత్మను పొందుకుంటారు, మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక తప్పుగా మాట్లాడుతున్న మాట అది తప్పు అని సరిచేసుకోమని గద్దించినప్పుడు, మనలో ఆత్మ ప్రేరేపణ వచ్చినప్పుడు సరిచేసుకోవటానికి ప్రయత్నించి అది తొలగించుకోవాలని ఒక ప్రయత్నం చేసి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ పాపం నుండి విడిపిస్తాడు. కానీ కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకొని కూడా నోటిని సరిచేసుకోరు, హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోరు, కపటమైన ప్రేమను కలిగిన వారిగా ఉంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ఒక మాట తెలియపరచబడుతూ ఉంది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మ అనగా దేవుడి నుండి వచ్చిన ఆత్మ మన శరీరంలో ఉంటున్న ఆత్మయు, ఆత్మకు పరిశుద్ధాత్మ కలిగి ఆత్మలో మనం కలిగి ఉన్నప్పుడు కపటమైన ప్రేమ ఉన్నట్లయితే అది భయంకరమైనది. అందుకే అంటే కపటము లేనివాడు. కపటము అంటే ఒక స్వార్థము, ఈర్ష్య, ప్రతిదీ కూడా ఒక కపటమైన మోసకరముగా నటిస్తూ ఉన్న వారి కొరకు అంటున్నాడు. ఎప్పుడైతే మన హృదయం శుద్ధి కలిగి కపటమైన మనసు, కపటము లేని వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము ఒక ధన్యులుగా దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మనలో కపటం అనేది తొలగించుకోవాలి, పాపం అనేది తొలగించుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ప్రతి పాపమును, కపటమును, స్వార్థమును, ఈర్ష్యను అన్నీ తొలగించుకుంటామో అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఉదయం లేచిన వెంటనే ప్రభా ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రభా నీ ఆశీర్వాదం చేత ప్రతి బిడ్డ నింపబడుటకు నీ కృప సహాయము దయచేయమని, వెస్ట్ అండ్ బి గోబ్రికాస్యమైన కృప దయచేయమని యేసు నామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.